పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పగడపు దిబ్బల విధ్వంసకాండ, సముద్ర పర్యావరణంపై పగబట్టిన కూటమి ప్రభుత్వం. సంపద సృష్టి కోసం సాగర తీరంలో పర్యాటక ప్రాజెక్టులు. తిమ్మాపురం నుంచి మంగమారిపేట వరకు విస్తరించిన కోరల్ రీఫ్స్. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా ఉన్న విశాఖ తీరంలో విధ్వంసకాండకు కుట్రలు జరుగుతున్నాయి. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో పర్యావరణంపై వేటు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు పలు సంస్థలు సముద్ర గర్భంలో పగడపు దీవుల్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. మరో 10 ఏళ్ల పాటు వీటిని సంరక్షిస్తే మరింత విస్తరించి సాగర తీర స్వచ్ఛతతో పాటు కోతకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు. కానీ ఇవేవీ పట్టనట్లుగా మంగమారిపేట తీరంలో వాటర్ స్పోర్ట్స్కు అడుగులు పడుతున్నాయి. దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవు అని గతంలో అనేక సర్వేలు చెప్పాయి. కానీ ఇటీవల జలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు ఆ మాట తప్పని నిరూపించాయి. విశాఖ సాగర తీరంలో విభిన్న రకాల కోరల్స్ ఉన్నట్లు గుర్తించారు. మంగమారిపేట ప్రాంతంలో సాగర గర్భంలో విభిన్న పగడపు దిబ్బలున్నట్లు అన్వేషణలో తేలింది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు తిమ్మాపురం, రిషికొండ, మంగమారిపేట మొదలైన ప్రాంతాల్లో నిరంతరం సాగర గర్భ స్వచ్ఛత కోసం ఈ సంస్థ ఏళ్ల తరబడి శ్రమిస్తున్నారు. సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటివరకు 2,60,000 కిలోల వరకు తొలగించారు. అక్కడ ఉన్న పగడపు దిబ్బల్ని సంరక్షిస్తూ వాటి వృద్ధి కోసం స్కూబా డ్రైవర్లతో కలిసి నిరంతరం కృషి చేయడంతో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతంలో అవి విస్తరించాయి. సెలక్రాక్ట్రీనియా కోరల్స్, పవోనా ఎస్పీ, లిథిపిలాన్ ఎస్పీ, మోంటిపోరా ఎస్పీ, పోరిసెస్ ఎస్పీ, మోక్సా కొరలనియా, యాక్టో కొరలనియా, డిస్కోసోమాలో, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలు విస్తారంగా ఉన్నాయి. ఈ కోరల్స్ ద్వారా సముద్ర జీవజలాన్ని సంరక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బల్ని పిలుస్తారు. పగడల ద్వారా స్రవించే కాల్షియం, కార్బోనేట్ నిర్మాణాలకు వేరుపడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్ర గర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. సముద్రంలోని చేపలతో పాటు 25% జీవులకు సముద్ర పర్యావరణాలను పిలిచే పగడపు దిబ్బలే ఆవాసాలు. రంగురంగుల చేపల నుంచి గంభీరమైన సముద్ర తాబేళ్ల వరకు లెక్కలేనన్ని జాతులకు కీలకమైన ఆశ్రయం, సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారి ఆహార వనరులు అందిస్తాయి. చేపలు, మొలస్కా జీవజాతులు, క్లస్టేసియన్లు, స్పాంజులు మొదలైన సముద్ర జాతుల ఉత్పత్తి పెరిగేందుకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయి. తీర ప్రాంత నిర్మాణాలు పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా 33% పగడాలు ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణమైన మార్పులు, విధ్వంసక మానవ పద్ధతుల కారణంగా వీటి మనుగడకు ముప్పు వాటిల్లింది. ఇలాంటి అరుదైన ప్రాంతంలో కొంతమంది నేతలు కళ్ళబడ్డాయి. సంపద సృష్టి పేరుతో ఆక్వా స్పోర్ట్స్ని తిమ్మాపురం నుంచి మంగమారిపేట వరకు అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం వాటర్ స్పోర్ట్స్కు అనువు కాకపోయినా కేవలం కొన్ని సంస్థలకు ఆ ప్రాంత భూముల్ని కట్టబెట్టేందుకు పర్యాటక శాఖ పన్నాగం పన్నింది. టూరిజం మంత్రి అందదండలు ఉన్న ఓ సంస్థ కోసం పగడపు దిబ్బల విధ్వంసానికి పూనుకుంటుంది. ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ వద్దని వేరే ప్రాంతానికి తరలించాలంటూ పర్యావరణవేత్తలు కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.